నేటి సమాజం మారుతుంది. ఆధునిక పోకడలు వచ్చేసాయి. పిల్లలు ఆటలు పాటలు వదిలేశారు. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రించే వరకు మొబైల్స్ని యూజ్ చేస్తున్నారు. అయితే ఆనాటి కాలంలో మొబైల్స్ లేవు. ఆనాటి కాలంలో ఇటు స్కూల్స్ దగ్గరికి, ఇటు గ్రామాల్లో, పల్లెటూరులో ఎక్కువగా రంగుల రాట్నాలు, ఉయ్యాళ్ళు, జాయింట్ వీల్స్ ఎక్కువగా ఆ పిల్లలకైతే ఆటలు అవి తరచుగా కనపడేటి. అక్కడికి తీసుకెళ్ళి ఎంతో ఆసక్తిగా అక్కడ ఉన్నటువంటి పిల్లలకు కూడా చూపించేవారు. అయితే ఈ కాలంలో ఈ మొబైల్స్ ఎక్కువగా రావడంతో ఈ రంగుల రాట్నాలు, ఉయ్యాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కనపడకుండా వచ్చాయి. ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరిగితేనో, జాతర జరిగితేనో ఇటువంటివి మాత్రమే దర్శనమిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బారాషాహిద్ దర్గాలో నేడు ఏర్పాటు చేసినటువంటి ఈ ఉయ్యాళ్ళు ఏదైతే ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసినట్టు విధంగా ఇక్కడ ఈ జాయింట్ వీల్స్, ఉయ్యాళ్ళు, కొలంబియా కొన్ని రకరకాల ఐటమ్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంతో అనేక మంది ఇక్కడ వచ్చేటువంటి నెల్లూరు నగరానికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా ఇక్కడికి వచ్చి వీటి అన్నిటితో కూడా ఎక్కి అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదాన్ని ఎంతో ఆనందంగా కూడా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కూడా ఈ బారాషాహిద్ దర్గాలో ఏర్పాటు చేసినటువంటి ఏవైతే జాయింట్ వీల్స్ ఇవన్నీ ఉన్నాయో, ఉయ్యాళ్ళు, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆట వస్తువులకు సంబంధించిన ఆట వస్తువులతో కూడా చాలామంది ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆనాటి కాలంలో దర్శనమిచ్చినటువంటి జాయింట్ వీల్స్ ఏవైతే ఉన్నాయో, రంగుల రాట్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాంటి ఆసక్తి చూపుతున్నారో ఇక్కడ కొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మనకి ఆనాటి కాలంలో అయితే ఎక్కువగా ఇటువంటి జాయింట్ వీల్స్ కావచ్చు, ఉయ్యాళ్ళు కావచ్చు, రంగుల రాట్నాలు ఇటువంటివి కనపడేటి. ఇప్పుడైతే పిల్లలంతా కూడా ఎక్కువగా మొబైల్స్కి అలవాటు పడిపోయినారు. ఇప్పుడు మీరు ఇక్కడికి రావడం, వీటిలన్నీ చూడడం, వీటిలన్నిటితో మీరు ఎంజాయ్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఫెస్టివల్స్ పెట్టడం వల్ల పిల్లలు కొద్దిసేపు అయినా 1 hour 2 hours అన్నా పిల్లలు ఫోన్కి దూరంగా ఉంటారు. కొంచెం ఇలాంటి తీసుకొని వచ్చినప్పుడు జాయింట్ వీల్స్, రంగుల రాటాలు ఇవన్నీ చూపిస్తే వాళ్ళు హ్యాపీ అవుతారు. ప్లస్ వచ్చి వాళ్ళకి కూడా కొంచెం ఒక 2 hours ఫోన్ నుంచి రిలీఫ్గా ఉన్నట్టు ఉంటుంది వాళ్ళకి కూడా. మీరు ఇప్పుడు ఈ జాయింట్ వీల్స్ కానీ ఎక్కడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఎంజాయ్ చేశాను కూడా నేను. ఎలాంటి ఎంజాయ్ చేశారు మేడం? అంటే మేము చిన్నప్పుడు ఎక్కాము, అది ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎక్కి చాలా హ్యాపీ అనిపించింది. మా ఫ్రెండ్స్ని వాళ్ళని తీసుకొని వచ్చి మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం ఇంకా బాగుంది. మీరు చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. చిన్నప్పుడు ఎప్పుడో ఆడాము, తర్వాత ఇప్పుడు వాడుతున్నాము. చాలా సంతోషంగా ఇది చూడడానికి. అలాగే ఎంజాయ్ చేసినట్టు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినట్టు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇలాంటి ఫెస్టివల్స్ అనేది మనకు జరగాలి. అంటే ఇవన్నీ ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దర్గాలో చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఆడుకోవడానికి కానీ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఆహ్లాదంగా ఉంది. ఆనాటి కాలంలో కనిపించినటువంటి రంగుల రాట్నాలు, ఉయ్యాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దర్గాలో కనిపించడంతో కూడా ఇక్కడికి అనేక మంది భక్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఇక్కడికి పిల్లలను తీసుకొచ్చి రంగుల రాట్నాలను కూడా తిప్పుతూ వారి పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ దర్గాలో కనిపిస్తుంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.